దేశం కన్నా మతమే గొప్పదని మళ్ళీ మనోళ్ళు ప్రూవ్ చేశారండి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడని ఖమేనీ చచ్చిపోతే ఇరాన్ దేశ ప్రజలు ఆనంద సంబరాల్లో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటారు. మన దగ్గర ఈ మొగుడు తెచ్చిన ముండలాగా ఈ ఏడుపులేంటి, గొడవలేంటి, రాస్తా రోకాలేంటి? ఓకే, ఆయన మత గురువు, ప్రార్థన చేసేసాం, అయిపోయింది. సంతాప సభలు, దుకాణాలు మూసేయడం, రోడ్లంతా రాస్తా రోకాలు, ఏడుపులు, ఇదంతా రాజకీయం కదా? చెప్పండి. మీ ఖమేనీ గురించి మీకేం తెలుసు? నేను ఇరాన్ దేశం తిరిగాను కాబట్టి నాకు తెలుసు. మీకేమైనా తెలుసా? ఆయన అంత దుర్మార్గుడు మీకేం తెలుసా? దేశాన్ని సంక నాకించారు. ఇదిగో ఈ నోటి చిత్తు కాగితం చేసేసారు. ఈ నోటికి విలువ లేకుండా చేసేసారు. హ్యాపీగా తిరుగుతున్న ఆడవాళ్ళు వాళ్ళకి గుడకాలేసి మతం మత్తులో మొత్తం స్వేచ్ఛను హరించారు. 9 ఏళ్ల పిల్లలు పెళ్లి చేసుకోవడం, దేశం తినడానికి తిండి లేకుండా చేసేసారు. ఎంతో సంపద కలిగిన దేశం, రూపాయి పెట్రోలు, రూపాయి గ్యాస్ చేసేసారు. నేను ఆ వీడియోలో చూపించాను కదా. మీకేం తెలుసు? మీరు ఇరాన్ వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడండి. మాట్లాడకుండా ఓ మతం 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 ఎవరికి ఉపయోగం? ఇప్పుడు దేశం అంటే బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ప్రధాని మోడీ గారు ఒక నాయకుడు. ఆయనకు ముందుకు పోయా, వెనక నుయ్యా? అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకున్నామా మనం? $500 బిలియన్ ఆ వ్యాపారం జరిగితే రూపాయి డబ్బులు వస్తే మన దేశానికైనా లాభం. మీరు ఇప్పుడు ఆ ట్రేడ్ డీల్ ఏంటండి? మీ ప్రజలు అలాగా నాకు ఎగనిస్ట్గా చేస్తానని ట్రంప్ గారు అంటే ఏంటి? మొత్తం ఈ వీడియోలన్నీ ఏంటి? మోడీని అంటే ట్రంప్ని వేసేస్తాం, నెతన్యాహు ఇజ్రాయెల్ని వేసేస్తాం, మమ్మల్ని పంపించండి, ఫ్లైట్ టికెట్లు వేస్తాం, వెళ్ళి యుద్ధం చేయండి. ఎవరైనా చేస్తారా? దేశ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ప్రజలు సంబరాల్లో తేలుతున్నారు. దరిద్రుడు పోయాడని. మీరేంటండి అది? ఓకే, మత గురువు కాబట్టి, ఓకే, మతానికి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి అయిపోయింది ఒకరోజు. ఇంకో 2 రోజుల్లో యుద్ధం ముగిసిపోతుంది. మీరే ఎరిపాపలు అయిపోతారు. ఇప్పుడు మీకు చెప్తున్నాను, భారతదేశం యొక్క మార్క్ మై వర్డ్స్ అండి, భగవద్గీత పట్టుకొని చెప్తున్నాను. భారతదేశంలో ఇంకో 100 సంవత్సరాలైనా మత విద్వేషాలు ఆగం. 80% ఉన్న హిందువులు 60% అవుతారు, 20% ఉన్న ముస్లిమ్స్ 40% అవుతారు. ఈ 60-40 కొట్టుకు సస్తారు. ఈ మిగిలిన క్రిస్టియన్స్ శాంతి శాంతి అంటారు. ఇది భగవద్గీత మీద నేను 130 దేశాలు తిరిగిన అనాలిసిస్ చెప్పి మతం మత్తులో ఉండకూడదండి. దేశం అభివృద్ధి దిశగా వెళ్ళాలండి, అభివృద్ధి దిశగా వెళ్ళాలి. చైనాకి ఎంత పుణ్యం చేసుకుందో చూడండి ఒక్కసారి. 93% నాస్తికులు, మతం లేదు వాళ్ళకి. 93% ప్రజలకు మతం లేదు. ఒకే 1% క్రైస్తవ మతం, ఒకే 1% ఇస్లామిక్ మతం. 1%. అభివృద్ధి వాళ్ళకి మతం గోళ లేదు, కులము గోళ లేదు. మన భారతదేశంలో ఈ మతం కులంతో 100 సంవత్సరాలని రోజు రోజుకి వెనక్కి తీసేది. చాలా 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 దారుణం. ఇప్పుడు బాంబులు వేస్తుంది. ఇప్పుడు సౌదీలో కానీ, ఖతార్లో కానీ, దుబాయ్లో కానీ, అబుదాబీలో కానీ, కువైట్లో కానీ, ఈ జోర్డాన్ మన 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 హిందువులైనా ఉన్నారు, మన ఇండియన్స్ అయినా ఉన్నారు. మీ ముస్లిం పిల్లలు అక్కడ పనిచేయట్లేదా? ఆ రాకెట్ లాంచర్ మా వాళ్ళ మా మతం ఊడరా అని చెప్పి ఆ రాకెట్ ఆడి మీద పడితే ప్రాణాలు పోతాయా? అబ్దుల్ కలాం గారు చచ్చిపోయేటప్పుడు ఏడ్చారా? పెహల్గా మెటకల్పులు ఏడ్చారా? ఎందుకంటే టూ మచ్ కాకపోతే కందకలేని దొరక కత్తిపేటకి ఎందుకు? ఆ దేశ ప్రజలకే లేదు, మీకెందుకు?